వెల్కమ్ టు అర్కా ఫౌండేషన్ క్లాసెస్. కోఆర్డినేట్ జామెట్రీ గురించి డిస్కస్ చేద్దాం. కోఆర్డినేట్ జామెట్రీ ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ మ్యాథమెటిక్స్ కాల్డ్ యాజ్ రెనే డిస్కార్టస్. ఆయనే మనకి కోఆర్డినేట్ జామెట్రీ గురించి చెప్పారు. డెఫినేషన్ ఆఫ్ ద కోఆర్డినేట్ జామెట్రీ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ విత్ పాయింట్స్ ఇన్ ఏ కోఆర్డినేట్ ప్లేన్ called as coordinate or analytical geometry. What is a Cartesian plane? Cartesian plane, position of a point. P of x, y కింద మనం మెన్షన్ చేస్తాము. దానిలో ఇక్కడ ఇది మనకి x యాక్సిస్ అండ్ y యాక్సిస్, దీన్నే కోఆర్డినేట్ యాక్సిస్ అంటాము, లేకపోతే కోఆర్డినేట్ ప్లేన్ ఆర్ కార్టీషియన్ ప్లేన్. దీనిలో మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ P అనే పాయింట్ మనం మెన్షన్ చేసాం, దీన్నే x, y కింద చెప్తాం. మీన్స్ ఇక్కడ మనకి ఈ డిస్టెన్స్ x అనమాట, అంటే y యాక్సిస్ నుంచి ఉన్న డిస్టెన్స్ x, అలాగే x యాక్సిస్ నుంచి ఉన్న డిస్టెన్స్ y కింద తీసుకుంటాం. మనకి 10th క్లాస్ టాపిక్ చూసుకున్నట్లయితే స్టేట్ సిలబస్లో మనకి ఇక్కడ చెస్ బోర్డ్ అనేది ఇచ్చాడు. చెస్ బోర్డ్ ఇచ్చి హార్స్ యొక్క మూమెంట్స్ గురించి చెప్పుకుంటా వచ్చాడు. హార్స్ యొక్క మూమెంట్స్ మనం చూసుకున్నట్లయితే ఎల్ షేప్లో వెళ్తుంది అని చెప్పొచ్చు, లేకపోతే 2.5 స్టెప్స్లో మూవ్ అవుతుంది అని చెప్పొచ్చు. 2.5 స్టెప్స్ అంటే మనం ఇప్పుడు సపోజ్ ఒక ఎక్స్ అండ్ వై యాక్సిస్ తీసుకున్నట్లయితే ఇది ఆరిజిన్ దగ్గర మనకి హార్స్ కనుక ఉన్నట్లయితే ఇప్పుడు మనకి 2.5 స్టెప్స్. 2.5 స్టెప్స్ మీన్స్ 1 and 2 అండ్ ఒక స్టెప్ దిస్ సైడ్. ఓకే, అంటే ఇది ఒక పాయింట్ కింద మనం చెప్పొచ్చు. అలాగే అదే సేమ్ ఇటు సైడ్ కూడా వెళ్ళొచ్చు, ఈ పాయింట్ని బి కింద మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ అదే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అండ్ దిస్ సైడ్ వెళ్ళొచ్చు, మెన్షన్ ఇట్ యాజ్ సి. అండ్ దిస్ సైడ్ కూడా రావచ్చు, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అండ్ 2.5 స్టెప్స్ కదా, ఇటు సైడ్ కూడా రావచ్చు, దీన్ని డి కింద మెన్షన్ చేయొచ్చు. అదే ఇక్కడ నెగిటివ్ వై యాక్సిస్ వైపు చూసుకున్నట్లయితే మనకి మళ్ళీ సేమ్ అట్లానే నెగిటివ్ వై యాక్సిస్ మీద మనం మెన్షన్ చేయొచ్చు. అలా 4 డైరెక్షన్స్ అంటే కంప్లీట్ మనకి 8 మూమెంట్స్ కూడా మనకి చెప్పుకుంటా ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్. మనకి డూ దిస్లో ఏం చెప్పాడు, ఈ కోఆర్డినేట్స్ అన్నీ కూడా రాయమని చెప్తున్నాడు. అలాగే డిస్టెన్సెస్ ఒకటి కట్టమంటున్నాడు అండ్ డిస్టెన్స్ బిట్వీన్ హెచ్ అండ్ సి కూడా మనకి మెన్షన్ చేయమంటున్నాడు. సో ఇప్పుడు మనకి కోఆర్డినేట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇవి మనకున్న ఈ 4 పాయింట్స్. నేను నెంబర్స్తో కూడా ఇక్కడ ఇండికేట్ చేశాను, 1 2 అండ్ ఏ అనేది ఒక పాయింట్, బి అనేది పాయింట్, సి డి ఈ ఎఫ్ జి హెచ్. ఇప్పుడు ఈ కోఆర్డినేట్స్ని మనం చూసుకున్నాం. ఏ చూసుకున్నట్లయితే ఎక్స్ యాక్సిస్ నుంచి డిస్టెన్స్ చూసుకున్నట్లయితే మనకి ఎంత -1. అదే వై ఇటువైపు నుంచి చూసుకున్నట్లయితే 2. సో ఇప్పుడు ఈ పాయింట్ మనం ఏమేమి చేయవచ్చు, -1, 2 కింద రాయొచ్చు. అలాగే బి అనే పాయింట్ చూసుకున్నట్లయితే 1, 2, సి పాయింట్ 2, 1, డి పాయింట్ 2, -1, ఈ పాయింట్ 1, -2, -1, -2, జి -2, -1, హెచ్ -2, 1. ఓకే, మీకు అన్ని పాయింట్స్ కూడా మెన్షన్ చేశాను. ఇప్పుడు ఇంకా ఏం కనుక్కోమన్నాడు మనల్ని, డిస్టెన్స్ బిట్వీన్ ఏబి పాయింట్స్, అంటే ఆరిజిన్ నుంచి ఏకి ఎంత డిస్టెన్స్, ఆరిజిన్ నుంచి బికి ఎంత డిస్టెన్స్, ఆరిజిన్ నుంచి అలా మనకి చెప్పుకుంటా వచ్చాడు. సో సపోజ్ ఇప్పుడు ఆరిజిన్ నుంచి కనుక నేను ఏకి కనుక ఒక లైన్ డ్రా చేసుకున్నట్లయితే ఇది మనకి లైన్. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని నేను ఇక్కడ క్లియర్గా వేస్తున్నాను చూడండి. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ డ్రా చేసి చూపిస్తున్నాను. -1, 2, ఇది ఏ అనే పాయింట్, లెట్ ఇట్ బి పి అండ్ దిస్ ఈజ్ ఆరిజిన్. పైథాగరస్ థీరం అప్లై చేసుకున్నట్లయితే మీకు తెలుసు కదా, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఇక్కడ ఏఓ కనుక్కోవాలి, ఏఓ = ఏపీ స్క్వేర్ ప్లస్ పిఓ స్క్వేర్ కింద మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ఇక్కడ డిస్టెన్స్ చూసుకున్నట్లయితే -1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 1 + 4 అంటే ఎంతమా √5. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఏఓ డిస్టెన్స్ ఎంత అని చెప్పొచ్చు, మనకి √5 కింద చెప్పొచ్చు. సిమిలర్గా మీరు అన్ని డిస్టెన్సెస్ కూడా కట్టచ్చు కదా, ఓబి కట్టచ్చు, ఓసి, ఓడి, ఓఈ, ఓఎఫ్, ఓజీ, ఓహెచ్, అన్ని డిస్టెన్సెస్ కూడా మీరు కట్టి వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ఇంకా డూ దిస్లో మనకి ఏమని ఇచ్చాడు, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ హెచ్ అండ్ సి, 2 పాయింట్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్సెస్ కట్టమన్నాడు. హెచ్ సిఈ, ఈ హెచ్ ఇక్కడ సి, ఈ 2 పాయింట్స్ మీరు క్లియర్గా ఫిగర్లో చూసుకున్నట్లయితే ఈ డిస్టెన్సే మనకి ఈ డిస్టెన్స్ ఈక్వలే అవుతుంది. సో ఈ డిస్టెన్స్ చూసుకున్నట్లయితే 1 2 3 4 అంటే ఏమని చెప్పొచ్చు, మనకి హెచ్సి యొక్క డిస్టెన్స్ 4 యూనిట్స్ కింద మెన్షన్ చేయొచ్చు.